నగరంలో భారీ వర్షాల కారణంగా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న వరద ప్రభావిత ప్రాంతాల్లో తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎంపీ బండి సంజయ్ పర్యటిస్తున్నారు. చంపాపేట్ డివిజన్లోని గడ్డియానారం పిఎన్డి కాలనీలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అడిగి తెలుసుకుంటున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఈరోజు తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ గారు పర్యటిస్తున్నారు. అందులో భాగంగా గడ్డియానారంలోని పిఎన్టీ కాలనీలో బండి సంజయ్ గారు పర్యటించి వరద ముంపు ప్రాంతాల్లో ఉన్న ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. ఉండే పరిస్థితి ఈ ప్రాంతం తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక 2016లో మేము 5 కోట్లు శాంక్షన్ చేస్తున్నాము. దీనికి శాశ్వత పరిష్కారం కోసము ట్రంక్ లైన్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పి 5 కోట్ల నిధులు కేటాయించిన తర్వాత నిధులు లేవని చెప్పేసి నిధులను తగ్గించేసి 2 కోట్లతోని 4 ఫీట్ల పైప్ లైన్ వేసవలసిన ట్రంక్ లైన్ 2 ఫీట్ల కుదించిన మూలాన ఇక్కడ ఇప్పుడు చెరువు వైశాల్యం వచ్చి దాదాపు 100 ఎకరాల వైశాల్యం ఉన్న చెరువు సరణ చెరువు. ఇంత పెద్ద వైశాల్యం చెరువుకు మరి ఏ విధంగా దానికి గండి ఇస్తే గండికి ఆ వయసు ప్రభావానికి ఆ ప్రభావానికి ఏ విధంగా ఇంత ట్రంక్ లైన్ ఉండాలి, ఏ విధంగా దానికి సామర్థ్యం ఉండాలని ఇంజనీరింగ్ వ్యవస్థ కానీ ఈరోజు ఇరిగేషన్ వ్యవస్థ కానీ జిహెచ్ఎంసీ వ్యవస్థ కానీ పూర్తిగా నిర్వీర్యమైపోయినాయి. ఈరోజు వాళ్ళ ప్రజల మహాన్ని వదిలిపెట్టేశారు. 3 రోజులు అయితే నీళ్లు వద్దలేరు. కనీసం వాళ్ళ పునరావాసం కల్పించాలి, వారిని ఆదుకోవాలి, వాళ్ళకి నష్టపరిహారం కలిగించాలి. ఇల్లు కూలిపోతా ఉన్నాయి, వెహికల్ పోతా ఉన్నాయి, ఇళ్లలో ఉండేది పడుతున్నది. దాదాపు 6 ఫీట్లు 7 ఫీట్లు కూడా నీళ్లు ఉన్నాయంటే దీన్ని బట్టి ప్రభుత్వంగా జిహెచ్ఎంసీ కానీ యంత్రాంగం ఏ విధంగా చేస్తుందో దీన్ని బట్టి అర్థమవుతా ఉన్నది. ఇక్కడ అధికారులు వస్తా ఉన్నారు, చూస్తా ఉన్నారు, మొక్కుబడిగా చూసి వెళ్ళిపోతుంది తప్ప ఒక్క సమస్య పరిష్కారం కూడా ఈ ప్రభుత్వం చేయడం లేదు. కాబట్టి చాలా సమస్యలు ఉన్నాయి. ఇక్కడ ఎమ్మెల్యే గారు ఇక్కడ ప్రభుత్వం కార్యక్రమాలు హామీలు పెట్టుకోవాలని చెప్పి ఇక్కడ అభ్యర్థిని టీఆర్ఎస్ అభ్యర్థి ఓడగొడితే ఓడిపోయిన పార్టీలోకి ఇక్కడ ఎమ్మెల్యే పోయి ఈ రోజు అభివృద్ధి చేస్తాను అభివృద్ధి పేరు పోయి ఆయన మాత్రం అక్రమ సంబంధం కాపాడడం కోసము ఈ రోజు మూసీ పరివాహక ప్రాంతానికి చైర్మన్ అయిన తప్ప ఈ ప్రాంతం ముంపిబడిన కానీ అనేక సమస్యలు కొట్టిమిట్టాడుతూ ఉన్నది. ఖచ్చితంగా ఈ సమస్యల మీద కార్యాచరణ చేసుకుని భారతీయ జనతా పార్టీ ముందు వద్దని చాలా ఇంకా వేరే కార్యక్రమం లేదు కాబట్టి పెద్దలు మాట్లాడాల్సిన అవసరం ఉంది. కాబట్టి గత 3 రోజులుగా భాగ్యనగరం అంతా నీటితో నిండి ఉంది. ఏ ఖాళీ చూసినా కూడా చెరువులను భయమర్పించే విధంగా కనబడతా ఉన్నది. ఈరోజు సరూర్ నగర్లో తిరుగుతుంటే చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. గడ్డియానారం సరూర్ నగర్ చెరువు గురించి పెద్దలు రంగారెడ్డి గారు చెప్పిన ఇప్పుడే అసలు ఈ ముంపుకు కారణమైంది కేవలం ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు తప్ప మళ్ళీ 3 రోజులు ప్రభుత్వం చూస్తే మళ్ళీ మర్చిపోతుంది. చచ్చిపోతే సంతాపం, బాధపడితే పరిహారం, దానికే పరిమితం. మళ్ళీ ప్రజలంతా నీళ్ళలో ఉన్నారు. ముఖ్యమంత్రి మాత్రం ఫామ్ హౌస్లో ఉన్నాడు పోయి. ఇది తెలంగాణలో పరిస్థితి. ముఖ్యమంత్రి దేనికి స్పందించాడు, ఫామ్ హౌస్ దాడు బయట రాడు. ఇవాళ ప్రజలంతా నీళ్ళలో ఉన్నారు. ఇవాళ మళ్ళీ ఫామ్ హౌస్ దాడు. ఇటువంటి ముఖ్యమంత్రి ఎందుకన్నా కడతాడు? ఎందుకు తిరుగుతాడు ముఖ్యమంత్రి? నువ్వు ఫామ్ హౌస్ ఉండడానికి ప్రగతి బలం ఉండడానికి కానీ నీ ముఖ్యమంత్రి చేసింది రాష్ట్ర ప్రజలు దేనికోసం చేసేది నేను ముఖ్యమంత్రిగా? ఇంకెప్పుడు స్పందిస్తావు? ఎంతమంది మరణిస్తే స్పందిస్తావు? ఎన్ని ఖాళీలు మునిపోతే అనిపిస్తావు స్పందిస్తావు? ఎంత తీవ్రమైన సంఘటన కావాలి ఫామ్ హౌస్ బయటికి రావాలంటే? ఇంత దౌర్భాగ్య ముఖ్యమంత్రి ప్రపంచంలో దేశంలో ఎక్కలేడు. వాళ్ళ సరూర్ నగర్ చెరువు 150 ఎకరాల చెరువు సగం కబ్జా అయింది. కబ్జా చేసిన ఎవరో ప్రజలకు తెలుసు. గతంలో భారతీయ జనతా పార్టీ ఆధీనంలో మున్సిపాలిటీ ఉన్నప్పుడు
సుభాష్ రెడ్డి గారు చైర్మన్గా ఉన్నప్పుడు 4 కోట్ల రూపాయలు వరల్డ్ బ్యాంక్ నిధులు తీసుకొచ్చి ట్రంక్ నిర్మాణం చేస్తే ఆ రోజు దీన్ని కాపాడే ప్రయత్నం చేసినాం. దాని తర్వాత మళ్ళీ అధికారంలోకి వచ్చి టీఆర్ఎస్ పార్టీ 5 కోట్లు కేటాయిస్తాం మేము ట్రంక్ లైన్ పైప్ లైన్ నిర్మాణం కోసమని. అసలు వరద తాకిడి ఎంత వస్తుంది, ఏ విధంగా ప్రణాళికలు తయారు చేశారు, ఏ విధంగా అంచనాలు వేసారు, రాబోయేటువంటి కమిషన్లకు ఒక కమిషన్ వచ్చి కక్కుర్తిపడదు. కమిషన్ వీళ్ళ జేబులు నింపాలే, కాంట్రాక్టర్ జేబులు నింపాలే, ప్రజలు ఇబ్బందులు గురి కాదు. ప్రజలకు ఏ ఇబ్బందినా మాకు ఇబ్బంది కాదు. ఏ విధంగా మేము లాభపడాలని ఆలోచిస్తారు తప్ప ప్రజల ఇబ్బంది గురించి ఆలోచించే ప్రయత్నం చేయకపోవడం వల్లనే ఈరోజు ఈ కాలనీలు మొత్తం మునిగిపోయి చాలా దుర్భరమైన పరిస్థితి. ఇప్పటికీ నీళ్ళలో ఉన్నారు, ప్రజలకు తిండి లేదు. ఇవాళ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కానీ, ఆర్ఎస్ఎస్ కానీ, సేవా భారత్ లాంటి సంస్థలన్నీ కూడా ఇవాళ వచ్చి అలా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాయి. టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఎడవేరు, ముఖ్యమంత్రి ఊకే గంభీరంగా మారుతారు కదా, పక్క రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ మంత్రులు ఊకే చెలవుతులు ఇస్తుంది కదా. ఎందుకు దొరుకుతుంది కదా ప్రజలలో? ప్రజలు ఆదుకునే ప్రజలు ఎందుకు చేస్తలేరు? ప్రజలకు భోజనం ఎందుకు పెడతలేరు? ప్రజలకు నిత్యావసర ఎందుకు తీస్తలేరు? ఇటువంటి సమయంలో కదా మనకు ఆదుకునేది, ప్రజలను ఆదుకునేది. ఇలా 67,000 కోట్లను మేము జిహెచ్ఎంసీ అభివృద్ధి కేటాయించమన్నారు. ఎవరి జేబులకు పోయినాయి, ఎవరి జేబులు నింపారు, ఎవరి కమిషన్ తీసుకున్నారు, మీరంతా కమిషన్ తీసుకున్నారు, అభివృద్ధి ఏడు జరిగింది. నాలాలన్నీ ఆక్రమించుకున్నారు వీళ్ళే, చెరువులన్నీ ఆక్రమించుకున్నది వీళ్ళే, చెరువుల నిర్మాణం కోసం పర్మిషన్ ఇచ్చింది వీళ్ళే. నాలాలు ఆక్రమించి ప్రతిసారి ఇటువంటి సంఘటన జరిగినప్పుడు నాలాలు ఆక్రమణ మొత్తం చర్యలు తీసుకుంటామంటారు. చర్యలు తీసుకుంటే మీ సగం జైలు పోతారు. టీఆర్ఎస్ వాళ్ళు జైలు సరిపోవు టీఆర్ఎస్ కోసం. చెరువులు ఆక్రమించింది వీళ్ళే. 6 సంవత్సరాల నుంచి మొత్తం పూర్తి చెరువులు ఆక్రమణకు గురైనాయి, పూర్తి నాలాలు ఆక్రమణకు గురైనాయి. దీనికి బాధ్యత టీఆర్ఎస్ పార్టీ వహించాల్సిందే. 67,000 కోట్లు అంటే ఇవాళ 67 కోట్లు ఏడమైనాయి. ఇవాళ మూసి నదిని ఇలా కొబ్బరి చేస్తారు. ముఖ్యమంత్రి కొబ్బరి కొండ దొరుకుతారు. వాళ్ళ మూసి నది మొత్తం ఇలా మురికి నీళ్ళు అయిపోయినాయి. ఇవాళ అన్ని కాలనీలు మూసి నది అయిపోయినాయి. కార్లు అన్నీ మొత్తం ఇవాళ నీళ్ళని ఉండిపోయినాయి. ఇవాళ కార్లు ఇప్పుడు మునిగిపోయినాయి. జిహెచ్ఎంసీ కూడా నీ కారు మూస్తారు పక్క ప్రజలు. అది గుర్తుంచుకోవాలి ముఖ్యమంత్రి. మునిగిపోయింది నీ కారే ముఖ్యమంత్రి. మళ్ళీ అంటే నిన్నమని అంటాడు. ఆయన నష్టం అంచనా వేస్తే మాత్రం 5,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలట. కంపల్సరీ కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి మేము కూడా కోరుతాం. ఆ సాయం చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది, దాని అనుమానం లేదు. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి మాత్రం 5,000 కోట్ల నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి కేంద్రాన్ని డిమాండ్ చేస్తాడు. ఆయన ఇచ్చేది నిన్న 5 కోట్లట. 5,000 కోట్లు ఎక్కడ, 5 కోట్లు ఎక్కడ? నక్కకు నాగలకు ఫరక్ ఉన్నది. ఇది ఏడవైనాయి, మళ్ళీ ఇప్పుడు 5,000 కోట్లు. మరి అన్ని కేంద్ర పంపిస్తాయి. నువ్వెందుకు మాకు, నువ్వేం బీకడానుకున్నావు? ఇడా ఎవరి కోసం ఉన్నావు నువ్వు? ఎవరు ఉద్ధరించడానుకున్నావు? ఎవరు మోసం చేయడానుకున్నావు? పేద ప్రజలు ఉసురు పోసడం అనుకున్నావా నువ్వు? కేంద్రం ఇచ్చేది 5,000 కోట్లు ఇవ్వాలి, నువ్వు మాత్రం 5 కోట్లు ఇస్తావు. ఇదాన్ని నువ్వు నష్టం ఇచ్చేది ఇవాళ. 5 కోట్లతో పరిమితం చేసి తిరిగి కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించి ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తే ప్రజలు తిరగబడతాన్న విషయాన్ని ఒకసారి గుర్తుంచుకో. కేంద్రం తప్పకుండా సాయం చేస్తుంది, చేయాల్సిందే కూడా, మేము కూడా కోరుతాం. కానీ కేంద్ర ప్రభుత్వం భారం వేసి ఎన్ని వేల కోట్లు ఇచ్చినా కూడా మళ్ళీ దృష్టి మళ్ళిస్తాడు. మళ్ళీ మాకు పుక్కడికి ఇస్తున్నాడు. నువ్వు పుక్కడికి ఇస్తున్నావా? మాకు ప్రజల నుంచే కదా నువ్వు ఇచ్చేది. కేంద్ర ప్రభుత్వం మాత్రం ఇస్తే పుక్కడికి ఇస్తున్నావు, నువ్వు పుక్కడికి ఇస్తున్నావా మాకు? బట్ ఎట్టి బస్సులో ప్రభుత్వం ముఖ్యమంత్రి దిగి రావాలి, అన్ని కాలనీ పర్యటించాలి. ఇలా కేవలము తూతు మంత్రంగా ఏదో అక్కడ పర్యటించాలా, తూతు మంత్రంగా వేస్తే మాత్రం ప్రజలు తిరిగిపోతారు. ప్రజలు ఇబ్బందులు ఉన్నారు. తిండి లేదు, కరెంట్ లేదు, ఉన్న వస్తువులను నీళ్ళు నానిపోయినాయి, ఎందుకు వణికి రాకుండా పోయినాయి. నిత్యావసర వస్తువులు లేవు, తిందామంటే తిండి లేదు, నీళ్లు లేవు, కరెంటు లేదు. కానీ కనీసం యుద్ధ ప్రాతిపదికన వెంటనే చర్యలు తీసుకోవాలి. మన సమీక్షల పేరుతోని, అంచనాల పేరుతోని, సర్వేల పేరుతోని, కమిటీల పేరుతోని కాలయాపన చేస్తే ప్రజలు తిరగబడుతున్న విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. నీ తూట్ పాలిష్ గ్యాంగ్ను పంపకు, నువ్వు రా స్వయంగా రా. తూట్ పాలిష్ గ్యాంగ్ పంపి నువ్వు ఈ పాములో పట్టవు. కాబట్టి భారతీయ జనతా డిమాండ్ చేస్తున్నది, తప్పదు కేంద్రం కూడా సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నది. కేంద్ర హోంశాఖ మంత్రులు అమిత్ షా గారు, ప్రధానమంత్రి మోడీ గారు స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. కిషన్ రెడ్డి గారు, గవర్నర్ కిషన్ రెడ్డి గారు వచ్చారు, వారు కూడా చూసిపోయారు. కనీసము అధికారులు కూడా కనీసము సమస్యలు చెప్పే పరిస్థితి లేదు. మరి ఇప్పటికైనా స్పందించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది.